హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి పెసలతో పప్పు అయితే చేస్తున్నానండి. ముందు రోజు నైట్ అయితే దోసపిండి అయితే వేసి పెట్టేశానండి. ఎంతైతే కావాలో అంతైతే ఉంచేసుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. పెసలతో పప్పు చేసేటప్పుడు పెసలైతే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు అయితే పప్పు వేగి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వేయించిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే నానపెట్టేసానండి. కందిపప్పుతో ఏ విధంగా అయితే 4-5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటామో నేను వెంటనే పెట్టేశాను కదా, 6 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, చిన్నులపాయ రెబ్బలు, చింతపండు, కారం, పసుపు, నూనె వేసి 7 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఎందుకంటే నానపెట్టలేదు. అవి నానితే 4 విజిల్కి అయితే ఉడికిపోతుంది. నేనైతే నానపెట్టలేదని అందుకని చెప్పేసి 7 విజిల్ వరకు ఉంచేసి ఉడికించానండి. ఆ తర్వాత తీసేసి రాళ్ళు ఉప్పు అయితే వేసి ఎనిపేస్తున్నాను. ఇక్కడేమో పోపు అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయ రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసానండి. బాగా పోపు అంతా కూడా వేగిపోయింది. వేగిన తర్వాత ఎనిపి పెట్టుకున్న పెసరపప్పు అయితే పోపులో అయితే వేసేసానండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. లాస్ట్లో కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నానండి. మీరు వేడి నీళ్ళైనా వేసి ఉడికించుకోవచ్చు. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో అయితే పెట్టి పంపించేసానండి. పంపించేసిన తర్వాత త్వరగా పనులన్నీ చేసేసుకొని అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చానండి. వస్తూ అయితే పెసలతో పప్పు చేశాను కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేశానండి. అవి తీసుకొని అలాగనే చెక్కలు, సున్నుండలు అవి కూడా తీసుకొని అయితే వచ్చానండి. నాన్నకైతే బాగోలేదని చెప్పాను కదా ఒక వీడియోలో, చూసి వెళ్దామని అయితే వచ్చేసానండి. వచ్చిన తర్వాత భోజనం అంతా చేసి కలిసి మాట్లాడుకొని కాసేపు వాళ్ళతో కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఇంకా అలా టైం అయితే 4 అయింది. 4 అయిన తర్వాత మా తమ్ముడు కూతురు పెద్ద పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి. మేమైతే షాప్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాము. తను కూడా వస్తానని చెప్పి అయితే మారం చేసేసరికి హోంవర్క్ ఫినిష్ చేస్తే నేను తీసుకెళ్తానైతే చెప్పాను. త్వరగా అయితే హోంవర్క్ అయితే రాసేసింది. ఆ తర్వాత నేను, మా పెద్ద మరదలు, చిన్న మరదలు ముగ్గురం కలిసి అయితే షాప్కి అయితే వెళ్తున్నామండి. ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా? వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము వెళ్ళే లోపల అయితే లైన్ వాటర్ కూడా అయితే వచ్చాయండి. వాటర్ కూడా అయితే పట్టేసి ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాము. అక్కడ 5 అయిందండి. టైం 5 ఎంతో అయిపోయినట్టుంది చూడండి. చాలా చీకటి అయితే పడిపోయిందండి. షాప్కి వెళ్ళాలని చెప్పాను కదండి. ఇంక మేమైతే ఈ చాట్ అవి అయితే తీసుకుందామని అయితే వచ్చానండి. ఇంట్లో ఒక చాట్ లేకపోతే బియ్యం చెరుక్కోవడానికి, అలాగనే వేరుశనగ గుళ్ళు అలా చేసుకోవడానికి కూడా చాలా అవసరం. ఇది వస్తువు లేకపోతే ఎవరు ఇస్తారా అని ఎదురు చూసే పని లేకుండా మనకి అందుబాటులో ఉన్నప్పుడే తీసుకోవాలి కదండి. నేనైతే ఇలాగా చిన్నదొకటి పెద్దదొకటి అయితే తీసుకున్నాను. అమ్మ వాళ్ళకు ఒకటను, అలాగనే పెద్ద మరద వాళ్ళకు ఒకటి అయితే తీసుకున్నాను. మొత్తం 3 కలిపి రేట్ అయితే మాట్లాడుకొని అయితే తీసుకున్నాము అండి. అవి చిన్నవి 3, పెద్దవి 1 అయితే తీసుకున్నాము. ఇంకా ఎవరు వాళ్ళకైతే ఉండాలి కదా, వస్తువు అనేది ఉండాలండి మనకైతే. ఇవైతే తీసుకొని ఇంకా వేరే షాప్కి అయితే వెళ్తున్నామండి. ఏం షాప్ అక్క, ఏందక్క అనుకుంటున్నావా? ఫోన్ అండి. ఫోన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఫోన్ ఎవరికి అక్క అనుకుంటున్నారా? నాకు కాదండి. నాకైతే నేను ముందుగానే చెప్తాను ఫోన్ తీసుకునేటప్పుడు మీకు. మన ఫ్యామిలీ కదండి మనం అందరం అయితే అండి. అమ్మకైతే ఫోన్ తీసుకుందామని అయితే వచ్చామండి ఇక్కడ షాప్కి. ఈ షాపులో ఫోన్ అయితే చూపించడానికైతే మంచివే చూపించారండి. అవి ఓపెన్ చేసి చూపించమంటే ఓపెన్ చేయము, మనీ కట్టిన తర్వాత ఓపెన్ చేస్తాము అని అయితే చెప్పారు. ఇక్కడ ఎక్కడైనా వస్తువు మనం చూసుకొని మనకు నచ్చితేనే కదండి వస్తువైనా తీసుకునేది. అది పెద్ద వస్తువైనా చిన్న వస్తువైనా మనకు నచ్చాలా, వాళ్ళు చూపించే దాంట్లో కూడా అర్థమయ్యేటట్టుగా చూపించాలా, చెప్పాలి కదండి. ఇక్కడైతే వీళ్ళు 2 అయితే ఫోన్లు చూసాము. వాటిలో ఒకటైతే సెలెక్షన్ చేసుకున్నాము. ఓపెన్ చేయకుండా మనీ కట్టితేనే మేము ఓపెన్ చేస్తామని అయితే ఇక్కడైతే చెప్పారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది మాకైతే అర్థం కాలేదు. అదే కాకుండా రేట్ అయితే ఎక్కువగా అయితే చెప్పారండి. ఇంకా అది కాకుండా చిన్న ఫోన్ అంత రేటుగా ఉందా ఏందని చెప్పేసి
మేమైతే ఇంకా పెద్ద మరదలు చిన్న మరదలు మేము ముగ్గురం అయితే మాట్లాడుకుని వేరే షాప్కి వెళ్దాం అయితే నిర్ణయించుకున్నాము. ఇక్కడైతే మా బుడ్డోడు చూడండి కుర్చీలు అయితే వేస్తున్నాడు కూర్చోమని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే వేరే షాప్కి అయితే వచ్చామండి. ఈ షాప్లోనే మేమైతే ఫోన్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే క్లారిటీగా అన్నీ అర్థమయ్యేటట్టుగా అయితే చెప్పారండి. ఇక్కడ వీళ్ళైతే కంపెనీ పేర్లు అడిగాము, అలాగనే ఏది బాగుంటుంది ఏందని చెప్పేసి మేమైతే తీసుకున్నాము. అంత పెద్ద ఫోన్ ఏం కాదులేండి, అమ్మకి అంతగా అయితే పెద్ద ఫోన్ చేత కాదు. చిన్న ఫోన్ కూడా ఇప్పుడేనండి అమ్మకైతే తీసుకుంటున్నాము మేము. నెంబర్లు కొట్టడం కూడా రాదు తనకైతే. తమ్ముడు వాళ్ళు అలాగనే మరదలు వాళ్ళైతే ఉన్నారు కదా, వాళ్ళైతే నేర్పిస్తారు కదా చెప్పేసి ఇంక మేము సెలెక్షన్ చేసుకొని అమౌంట్ అయితే కట్టి బిల్ అయితే రాయించుకొని బయటకైతే వచ్చి ఇంక ఇలా జ్యూస్ అయితే తాగుతున్నామండి. ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నామండి. ఒక్కొక్క గ్లాస్ వచ్చేసి 50 రూపాయలంట. నాకైతే మైండ్ పోయిందండి, 50 రూపాయలా అనుకొని. మనం పావు కేజీ బీట్రూట్, పావు కేజీ క్యారెట్ తీసుకుంటే అర కేజీ మనకైతే వారం రోజులు వస్తాయి కదండి. ఆ రెండు కలిపి చేసుకుంటే 100 రూపాయలకి చూడండి. ఇక్కడైతే ఇంక వేరే షాపుకి కూడా వచ్చేసి సోయా సాసు, వెనిగరు, టమాటో సాసు అవి అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరి అయితే వస్తున్నామండి. మేమైతే ముందుగానే ఏమనుకున్నామంటే నూడిల్స్ చేసుకుందామని అయితే అనుకున్నామని, అందుకే అవి అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ అయితే తీసుకోలేదమ్మా, రేటు ఎక్కువ చెప్పారు అందుకని తీసుకొని రాలేదు అని చెప్పేసి మా అమ్మని అయితే కాసేపు వాళ్ళ కోడళ్ళు అయితే ఆ విధంగా అయితే జోక్ చేశారండి. ఒక అరగంట ఆగిన తర్వాత ఆ ఫోన్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ అనగానే అమ్మ మొహంలో 100 బొలుపులు వెలిగినట్లు ఒక చిరునవ్వు అయితే వేసిందండి. ఆ ఫోన్ వాడటం అయితే అసలు రాదు, అమ్మకైతే నెంబర్లు కొట్టడం కూడా రాదండి. మా తమ్ముడు వాళ్ళ కూతురుతోనే ఓపెన్ చేయిస్తున్నామండి ఫోన్ అయితే. చిన్నపిల్లలు కదా, వాళ్ళ మనసులో అసలుకి ఏమి కల్లా కావటం ఉండదండి. వాళ్ళ మనస్తత్వాలే వేరండి. అలాగా పెద్దవాళ్ళకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో. ఇక్కడైతే నేను ఇస్తానని చెప్పి మళ్ళీ ఈ బుడ్డోడు కూడా అయితే వచ్చాడు. నేను వాళ్ళమ్మ ఫోన్తో వీడియో తీస్తుంటే ఆ ఫోన్ పట్టుకొని నేను వీడియో తీస్తానని చెప్పేసి ఇంక వీడు కూడా అయితే బుడ్డోడు అయితే వచ్చాడు. ఈ ఫోన్తో అయితే వీడియో తీస్తాడంటండి. వాళ్ళకి తెలియదు కదా, ఆ ఫోన్లో వీడియో రాదని వాళ్ళకి తెలియదు కదండి. ఎందుకంటే ఈ ఫోన్ అయితే తీసుకున్నామండి. కంపెనీ వచ్చేసి లావా కంపెనీ. సెల్ కూడా బాగుందండి, చిన్న సెల్లే. ఫోన్ నెంబర్లు కూడా ఇంక ఫీడ్ చేసి అయితే ఇచ్చేసామండి. ఆ తర్వాత ఇంకా కాసేపు కూర్చొని అలా సరదాగా అయితే నలుగురు మాట్లాడుకొని అలా గడిచిపోయిందండి. 8 అయితే టైం అయింది. ఇంకా వంట అయితే చేసుకోవాలి కదా, ఎంత కూర్చున్నా ఎంత మాట్లాడుకున్నా మనకి పొట్టలోకి ఒక ముద్ద పోతే ఆరోగ్యంగా ఉంటాము, అలాగనే హుషారుగా అయితే కూడా ఉంటాం కదా. ఫోన్ వస్తే ఎలా ఎత్తాలో కూడా తెలియదండి. ఇంక ఇక్కడైతే మేము చూపిస్తూ ఉన్నాము. ఫోన్ వస్తే ఈ విధంగా నొక్కాలి, ఆఫ్ చేయాలి అని అయితే చెప్తూ ఉన్నామండి. ఇక్కడ చూడండి మా జోష్ని అయితే వాళ్ళ అత్తయ్యతో చెప్తుంది, ఇలా నొక్కాలి అత్తయ్య అని. ఇదండి, షాప్కి వెళ్ళి ఈ ఫోన్ అయితే తీసుకొచ్చాము. నాకు కావాల్సిన కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చుకున్నానండి. బిల్లు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టేసుకోమ్మా అని చెప్పానండి. ఇంకా ఆ తర్వాత ఫోన్ తీసుకొచ్చిన తర్వాత నాన్నకైతే చూపిస్తున్నానండి, ఇదే నన్ను తీసుకొచ్చిందని చెప్పేసి. ఆ తర్వాత నూడిల్స్లు అయితే ఉడికించి పక్కనైతే పెట్టేసామండి. నూడిల్స్లోకి కావాల్సినవి క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ వస్తూనే కొత్తిమీర అవి కూడా అయితే తీసుకొచ్చామని అవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ నూడిల్స్లు అయితే ఈ విధంగా అయితే ఉడికించుకున్న తర్వాత చన్నీళ్ళు అయితే పోయాలండి, చల్లటి నీళ్ళు పోస్తే ఏంటంటే పొడిగా అయితే వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు అలాగనే ఉంచకూడదండి, ముద్దగా అయితే కట్టేస్తుంది. అందుకని చెప్పేసి చల్లటి నీళ్ళు అయితే పోసేసాను. ఆ తర్వాత గుడ్లు అయితే వేయించడానికి అయితే ఆయిల్ కొంచెం అయితే వేసి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తానండి. నూడిల్స్లు అయితే ఒక 6 గుడ్లు అయితే తీసుకొని వేయించుకోవాలి. ఎగ్ రైస్ చేసిన, నూడిల్స్ చేసిన మనమైతే ముందుగా ఎగ్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. నీచు వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి.
కొంచెం సాల్ట్ అయితే నేను వేసిన వెంటనే కలిపేయకూడదండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే పిల్లలు తినడానికైనా పెద్దవాళ్ళు తినడానికైతే బాగుంటుంది. ఇక్కడైతే వేగిపోయిందండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, అలాగనే కరివేపాకు కూడా అయితే వేసానండి. ఇవి బాగా వేగంత అవసరం అయితే లేదు. ఒక 50% అయితే వేగితే సరిపోతుంది. సోయా సాసు, టమాటో సాసు, వెనిగర్ అయితే కూడా తీసుకొచ్చాను నేను. ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, అవి చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత నేనైతే వేగిన దాంట్లో అయితే వేస్తున్నాను. అయితే క్యాబేజీ, క్యారెట్ వేగిపోయాయి కదా, దీంట్లో అయితే వేస్తున్నానండి. ఇవి చల్లారిపోతే ఏంటంటే అవి నూడిల్స్ అనేది విరగకుండా అయితే ఉంటాయి. నూడిల్స్ వేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ఫ్రై కూడా వేసేసిన తర్వాత కారము, సాల్ట్ అయితే నేను తగ్గించి వేస్తున్నానండి. ఎందుకంటే సోయా సాసు, టమాటో సాసు, వెనిగర్లో సాల్ట్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను తగ్గించి వేసాను. కారం కొంచెం తగ్గించి మిరియాల పొడి వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ ఒక్కొక్క స్పూన్ అయితే నేను వెనిగరు, సోయా సాసు, టమాటో కెచప్ అవన్నీ కూడా 3 వేసానండి. ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఎక్కువ వేసుకొని తినటం కూడా అంత మంచిదైతే కాదు. అవన్నీ వేసిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ కదండి, నేనైతే 2 గరిటెలు అయితే పట్టేసుకొని బాగా అయితే కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను. నూడిల్స్ అయితే రెడీ అయినాయి.